కేంద్రంలో జర్నలిస్టులు నిరసన బాట పట్టారు. మీడియా కవరేజ్ కోసం వెళ్లినటువంటి జర్నలిస్టుపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బుధవారం రోజు TUWJI-JU TUWJ 143 ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సినీ నటుడు మోహన్ బాబు TV9, TV5, ETV2 ప్రతినిధులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక తహసీల్దార్ రజనీ కుమారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాయపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం సరైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. హత్యాయత్నానికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో TUWJI-JU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు DG శ్రీనివాస్ శర్మ, రామాయంపేట జర్నలిస్టు JSC అధ్యక్షులు బసన్నపల్లి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పటేరి రాము, TUWJ-ITU జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ జోలికి వస్తే 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 మోహన్ బాబు వెంటనే మోహన్ బాబు వెంటనే మోహన్ బాబు వెంటనే మోహన్ బాబు వెంటనే నమోదు చేయాలి నమోదు చేయాలి నమోదు చేయాలి నమోదు చేయాలి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాము. మీడియా మిత్రులపై మోహన్ బాబు రాక్షసంగా, నిరంకుశంగా, పైశాచికంగా లోగో తిరిగి దాడి చేయడం జరిగింది. TV9 ప్రతినిధికి చాలా గాయాలయ్యి కంటి చూపు కూడా శాశ్వతంగా పోయే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి మోహన్ బాబు దుశ్చర్యలను మా సంఘం ఖండిస్తుంది. వెంటనే ప్రభుత్వం హత్యానేరం కేసుకు నమోదు చేసి 24 అవర్స్లో అరెస్ట్ చేయాలని మీ ద్వారా గవర్నమెంట్ను కోరుతున్నాం. జర్నలిస్టుల జోలికి వస్తే మోహన్ బాబుపై కేసు మోహన్ బాబుపై వెంటనే కేసు తెలంగాణలో వెళ్లిన జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి గతంలో ఎన్నో సినిమాల్లో నటించిన నాయకుడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏమైన చర్య. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి సూచిస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్
502032 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.